బంగారం ఏం చేస్తాను చికెన్ తో ఈరోజు? ఈరోజు చికెన్ తో ఉప్పు కర్రీ. ఓకే, ఏమేం కావాలి దీనికి? నేనైతే 1 కేజీ తీసుకున్నా. చికెన్ 1 కేజీ తీసుకున్నాను బా. చికెన్ చికెన్ ఓకే. దానికి మీడియం సైజ్ ఉల్లిపాయలు 3. ఓకే. వెల్లుల్లిపాయలు పెద్దవైతే 1, చిన్నవైతే 2. సరేలే, ఒక 20-25 ఉన్నాయి. పలుకులు కొద్దిగా అల్లం, 1 ఇంచి అల్లము, కారం మనకు సరిపడా. దేనికైనా మనమైతే ఒక 20 వరకు వేసినాం అనుకుంటా. దేనికైనా కారం మన ఇష్టం. ఊరికి టేస్ట్ కు చెక్క ఒక చిన్న పీసులు 4, లవంగాలు 3, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇదేమో వేసినవే? ఇది సోంపు. ఓకే, ఎంత ఒక 1/2 స్పూన్ వేసింటావా? ఒక చిన్న స్మాల్ స్పూన్ తో 1 స్పూన్. ఓకే, ఇంత మాత్రం చాలు ఉప్పు కర్రీ. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టావు. కడాయి పెట్టినాను. నూనె దండిగా అయ్యి బాగా. ఆయిల్ తక్కువగా వేసుకోవాలి. ముందుగా చెక్క లవంగము, చికెన్ అందులో వేస్తాను. ఓకే, బాగా కడిగిందావా? బాగా కడిగినా. స్కిన్ అవుట్ చికెన్ అయితే? స్కిన్ అవుట్ చికెన్. పీసులు కూడా బాగా సన్నగా. అవును. కొద్దిగా పసుపు అంటే 1 స్పూన్. 1 స్పూన్. రుచికి తగినంత ఉప్పు. ఓకే, కలిపి పెట్టాలి. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, ఆయిల్, ఆనియన్ అంతా వేసి వేయించుకొని మూత పెట్టినాం కదా, అందులో నీళ్ళంతా బాగా 10-15 నిమిషాలు ఏంటుంది కదా. ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా డ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొట్టుకున్నాం కదా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అది పేస్ట్ కాదు, కొంచెం బరకగా అంతే, అప్పుడే బాగుంటుంది. పుదీనా కూడా ఉంది దీంట్లో. కొద్దిగా పుదీనా, ఎక్కువ వేయకూడదు. మళ్ళా చికెన్ టేస్ట్ మారిపోతుంది అన్నమాట. పుదీనా డామేజ్ చేయకూడదు. ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు. కారం అంతా ఎప్పుడు వంటలు చేసేటప్పుడు మన ఇష్టం, మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ, ఉప్పు కారం మాత్రం మన టేస్ట్. తక్కువ కావాలా? ఉప్పు కర్రీ అంటే దీంట్లో కొంచెం కారం బాగుంటేనే బాగుంటుంది. అవునవును, అవును. బాగా దట్టిస్తేనే, కొంచెం బాగా వేస్తే బాగుంటుంది. ఇది కూడా మిరపకాయలు చాలా చిన్నది కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది. అవును, పచ్చిమిరకాయలు కారాన్ని బట్టి మనం వేసుకోవాలా. మన ఇష్టానికి వేస్తుందంటే మళ్ళీ కారం తిన్నవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు కడుపు మంట, గ్యాస్ట్రిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేద్దాం మనము. కొద్దిగా ధనియాల పొడి టేస్ట్, ఎక్కువ అవసరం లేదు, 1/2 స్పూన్ అంతే. ఒక పక్కకి బాగా కలిపి పెట్టుకొని, చికెన్ ఉడకకుండా ఉంటే, గట్టిగా ఉంటే చూసి మనకు కొద్దిగా ఏమైనా గ్రేవీ లాగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. వద్దు గ్రేవీ వద్దు మాకు డ్రై అంటే అట్లే సన్నని మంట మీద ఇవంతా వేసేసి బాగా కలిపి పెట్టేసి, గరం మసాలా ఏం వేసే పని లేదు, అంతే. ఫినిష్. లాస్ట్ లో దించుకునేటప్పుడు కొత్తిమీర, ఒక రవ్వ పెప్పర్ పౌడర్ చూపిస్తాను. దీని ఒక 5-10 నిమిషాలు బాగా, ఒక 15 నిమిషాలు ఇంకా సన్న మంట మీద పెట్టేయాలి. ఓకే, డన్. 1/4 స్పూన్ ఉంటుంది. 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, అంతే. టేస్ట్ ఒకసారి కలిపేస్తే అంతే, ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఏమన్నా ఉప్పు కారము అడ్జస్ట్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు, అంతే. ఉప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర, వేయకపోయినా పర్వాలేదు. ఓకే, ఉప్పు కర్రీ రెడీ అయిపోయింది.
చూసారా ఉప్పు కర్రీ రెడీ. మామ తింటామా? ఆ,